సో ఈరోజు వచ్చి మన కాన్సెప్ట్ స్క్రిప్ట్ ఇంక్లూడ్స్ ఫస్ట్ ఇది చెప్పుకుందాము. తర్వాత ఏసీఎల్కి వస్తాం. ఓకేనా, ఇవన్నీ ఒక సెట్ అన్నమాట. ఇవన్నీ అయిపోయిన తర్వాత ఏసీఎల్ చెప్పేసి మళ్ళా ఈమెయిల్స్కి వెళ్ళిపోతాం, ఈమెయిల్స్ అండ్ నోటిఫికేషన్స్కి. సో స్క్రిప్ట్ ఇంక్లూడ్ అంటే ఏందిరా అంటే, అది ఒక జావా స్క్రిప్ట్ కంటైనర్ అన్నమాట. అంటే కామన్ గా సినారియోస్ ఉంటాయి కదా, హ్యూజ్ సినారియోస్, కామన్ సినారియోస్ ఉంటాయి కదా, వాటిని ఏం చేస్తాం అంటే స్క్రిప్టింగ్ లో రాసుకుంటాం. సింపుల్ గా చెప్పాలంటే ఇవి ఒక టైప్ ఆఫ్ ఫంక్షన్స్ అనుకో. ఫంక్షన్ ఎందుకు యూజ్ చేస్తాము? కోడ్ యొక్క రీయూజబిలిటీ చేసుకోవడానికి స్క్రిప్ట్ ని, అవునా? సో సేమ్ అలాగనే స్క్రిప్ట్ ఇంక్లూడ్ కూడా నువ్వు రీయూజ్ చేసుకోవచ్చు స్క్రిప్ట్ ని. అక్కడ మొత్తం లాజిక్ ఉంటుంది. ఆ లాజిక్ నువ్వు సర్వర్ సైడ్ నుంచి సర్వర్ సైడ్ ఎప్పుడైనా సరే యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ టూ టైప్స్ ఆఫ్ స్క్రిప్ట్ ఇంక్లూడ్స్ ఉంటాయి మళ్ళీ నీకు. సర్వర్ సైడ్ నుంచి సర్వర్ సైడ్ కాల్ చేసే స్క్రిప్ట్ ఇంక్లూడ్ ఒకటి. క్లయింట్ కాలబుల్ అంటే నువ్వు క్లయింట్ స్క్రిప్ట్ నుంచి సర్వర్ సైడ్ కాల్ చేస్తావు అనమాట. అంటే స్క్రిప్ట్ ఇంక్లూడ్ కాల్ చేస్తావు, అక్కడ సర్వర్ సైడ్ లాజిక్ రాస్తావు. సో టూ టైప్స్ ఆఫ్ స్క్రిప్ట్ ఇంక్లూడ్ ఉంటాయి. ఇప్పుడు ఇది క్లయింట్ సైడా సర్వర్ సైడ్ అని అడిగితే కన్నా, సో నేను ఆల్వేస్ ఇది సర్వర్ సైడ్ అనే చెప్తాను. ఎందుకు? నువ్వు స్క్రిప్ట్ ఇంక్లూడ్ లో క్లయింట్ స్క్రిప్ట్ రాయలేవు ఎప్పటికి కానీ, అర్థమవుతుందా? కానీ కాల్ చేసుకోవచ్చు. టూ టైప్స్ ఆఫ్ స్క్రిప్ట్ ఇంక్లూడ్స్. ఒకటి సర్వర్ సైడ్ నుంచి సర్వర్ సైడ్ కాల్ చేసుకోవచ్చు, ఇంకోటి వచ్చి క్లయింట్ సైడ్ నుంచి సర్వర్ సైడ్ కాల్ చేస్తాం. అర్థమవుతుందా? సో ఇలా కాల్ చేయాలంటే అక్కడ క్లయింట్ కాలబుల్ అని ఒక చిన్న చెక్ బాక్స్ ఉంటుంది. నేను ఇవే యాక్షన్ లో చూసామే, సేమ్ అలాగే ఉంటుంది. సో దాన్ని క్లిక్ చేస్తాం. దీనికి సపరేట్ ప్రొసీజర్ ఉంటుంది అనమాట. క్లయింట్ కాలబుల్ క్లిక్ చేసినప్పుడు ఏమేమి చేయాలని నేను చెప్తాను, ఓకేనా? కానీ స్క్రిప్ట్ ఇంక్లూడ్ ఇస్ ది ప్యూర్లీ సర్వర్ సైడ్ స్క్రిప్ట్, బట్ యూ కెన్ కాల్ క్లయింట్ సైడ్ టు సర్వర్ సైడ్ వెన్ ఎవర్ ద క్లయింట్ కాల్ బిస్ చెక్ అన్నప్పుడు చెప్పుకోవచ్చు మనం, ఓకేనా? కానీ యూఏ యాక్షన్ అయితే ప్యూర్లీ క్లయింట్ సైడ్ అండ్ సర్వర్ సైడ్ యూజ్ చేసుకోవచ్చు. నువ్వు స్క్రిప్ట్ ఇంక్లూడ్ క్లయింట్ సైడ్ రాయలేవు, ఎప్పటికి కానీ రాయలేవు. G_ఫార్మ్ ఇవన్నీ వర్క్ అవ్వవు అనమాట క్లయింట్ స్క్రిప్ట్ ఇంక్లూడ్ లో. కానీ నువ్వు కాల్ చేసుకోవచ్చు, నా లాజిక్ ని ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. అర్థమవుతుందా? సో ఇదైతే మోస్ట్లీ రీయూజబుల్ పర్పస్ మనం ఎక్కువ యూజ్ చేస్తాం. అర్థమవుతుందా? ఇప్పుడు నీ దగ్గర చాలా లాజిక్ ఉన్నది, బిజినెస్ లాజిక్. ఒక ఫంక్షన్ నుంచి ఇంకో ఫంక్షన్, ఇంకో ఫంక్షన్ నుంచి ఇంకో ఫంక్షన్. సో ఈ విధంగా అన్ని ఫంక్షన్ చెక్ చేయాలంటే ఒకటే రూల్లో కుదరదు అనమాట. సో స్క్రిప్ట్ ఇంక్లూడ్ రాసుకుంటావు. ఇక్కడ ఫంక్షన్ టు ఫంక్షన్, ఫంక్షన్ టు ఫంక్షన్ చెక్ చేసుకొని ఫైనల్ లాజిక్ నువ్వు బిల్డ్ చేసుకుంటావు. అలాగనే నువ్వు స్క్రిప్ట్ ని రీయూజ్ చేసుకుంటావు అనమాట. అర్థమవుతా? ఒకవేళ ఇలాంటి రిక్వైర్మెంట్ ఇంకోసారి వచ్చింది, జస్ట్ నువ్వు దానికి కాల్ చేసుకో. అర్థమవుతుందా? సో ఈ విధంగా మనం స్క్రిప్టింగ్ లోని యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో స్క్రిప్ట్ ఇంక్లూడ్ అనేది ఎలా ఉంటుందని మీకు చూపిస్తానండి. లెఫ్ట్ నావిగేషన్కి వచ్చి స్క్రిప్ట్ ఇంక్లూడ్ అని టైప్ చేస్తే సిస్టమ్ డెఫినేషన్ కింద ఉండేది తీసుకోవాలి. ఇక్కడ న్యూ క్లిక్ చేయండి. మీకు ఈ విధంగా ఉంటుంది ఫామ్ వచ్చి. ఇది యాక్సెసబుల్ ఫ్రమ్ అని ఉన్నది చూసినావా, ఆల్ అప్లికేషన్ దిస్ అప్లికేషన్. ఇది మీ క్లయింట్ ని బేస్ చేసుకొని ఉంటుంది. వాళ్ళు చెప్తారనమాట, ఓన్లీ పర్టికులర్ ఈ గ్లోబల్ అప్లికేషన్ లోనే కావాలనుకుంటే ఇది పెడతావు. లేదు వేరే హెచ్ఆర్ఎస్డి వాళ్ళు కూడా నీకు దీన్ని యూస్ చేసుకోవాలంటే ఆల్ అప్లికేషన్ స్కోప్స్ అని పెట్టుకుంటావు. అర్థమవుతుందా? సో నేమింగ్ అనేది ఒక ఫార్మాట్ అనేది ఉంటుంది అనమాట. ఇక్కడ ఎప్పుడు కానీ స్క్రిప్ట్ ఇంక్లూడ్ అనేది ఎలాంటి ఫార్మాట్, యూటిల్స్ అని. తర్వాత మీరు ఇక్కడ స్పేసెస్ ఇవ్వకూడదు, గుర్తుపెట్టుకోండి, ఓకేనా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకేం కావాలంటే ఇన్సిడెంట్ యొక్క డీటెయిల్స్ నాకు కావాలి. అది కూడా నాకు ఎటువంటి ఇన్సిడెంట్ డీటెయిల్స్ కావాలంటే, సో నాకు ఈ విధమైన లాజిక్ బ్రో, ఒక లాజిక్ ని నేను డైనమిక్ చేయాలి. సో నాకు ఈ సర్వర్ సైడ్ నుంచి సర్వర్ సైడ్ కాల్ చేసుకోవాలి. ఏదో బిజినెస్ టూల్ లో కానీ, లేకపోతే ఇంకా వేరే 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 డిఫరెంట్ వేస్ ఉంటాయి కదా. సర్వర్ సైడ్ స్క్రిప్ట్ నేను చెప్పా కదా, ఆ నుంచి నువ్వు కాల్ చేస్తావు అనమాట. ఆ లాజిక్ కి డైనమిక్ గా పారామీటర్ పాస్ చేస్తావు. సో అలాంటి రిక్వైర్మెంట్ మనకి ఏది తీసుకుందాం అబ్బా. ఓకే. సో నాకు ఏం కావాలంటే
ఇప్పుడు నా అసైన్మెంట్ గ్రూప్ ఉంది కదా, దానిలో ఎన్ని యాక్టివ్ ఇన్సిడెంట్స్ ఉన్నాయి, అర్థమవుతుందా? సో నేను దీన్ని డైనమిక్ గా రాసుకొని ఒక చోట లాజిక్ పెట్టి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడు, హార్డ్వేర్ అని సెలెక్ట్ చేసుకున్నాను ఇక్కడ. సో దీనిలో యాక్టివ్ చూడు ఎన్ని ఉన్నాయా. సో 1 2 3 4 5 ఉన్నాయి ఇక్కడ. అర్థమవుతుందా? ఈ విధంగా నువ్వు ఇంకో గ్రూప్ పాస్ చేస్తే ఎన్ని ఉన్నాయి, ఇంకో గ్రూప్ పాస్ చేస్తే ఎన్ని ఉన్నాయి. నేను దీన్ని డైనమిక్ గా ఒక చోట లాజిక్ రాసి పెట్టాను. ఇంకా నీ ఇష్టం అనమాట. సర్వర్ సైడ్ అని ఏ స్క్రిప్ట్ పెట్టినా నువ్వు ఆ ఫంక్షన్ కాల్ చేసుకుంటావు, ఈ స్క్రిప్ట్ ని రీయూజ్ చేసుకుంటావు, ఈ లాజిక్. అర్థమవుతుందా? సో నేను ఏమంటానంటే ఇక్కడికి వచ్చి స్క్రిప్టింగ్ లో నేమ్ ఇస్తా ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇన్సిడెంట్ అండ్ డీటెయిల్స్. ఈడ స్పేస్ ఇవ్వకూడదు ఇప్పుడే చెప్పి, ఓకేనా? మీరు ఎప్పుడైతే ఇట్లా పెడితే ఆటోమేటిక్ గా డేటా అనేది వచ్చేస్తుంది, స్క్రిప్ట్ అనేది ఇది. దీన్ని మీరు రిమూవ్ చేయకూడదు. ఎందుకంటే ఇవి ఒక లైబ్రరీస్ అనమాట. అక్కడ నుంచి డేటాని తెచ్చుకుంటాను, మనం యూజ్ చేసే స్క్రిప్ట్ అని ఈ లైబ్రరీస్ లోనే ఉంటాయి అనమాట. ఇప్పుడు చూడు, క్లయింట్ కాలబుల్ చేయడానికో ఈ డేటా మళ్ళీ లైబ్రరీ మారిపోతుంది చూడు, చూసినావు? ఉమ్, ఉమ్. సో ఇప్పుడు నేను మీకు చెప్తానేది వచ్చి ప్యూర్లీ సర్వర్ సైడ్ చెప్తాను ఇప్పటికైతే కదా. సర్వర్ సైడ్ నుంచి సర్వర్ సైడ్కి ఎలా కాల్ చేయాలి అనేది మీకు చెప్తాను. ఇప్పుడు ఇక్కడ ఒక ఫంక్షన్ క్రియేట్ చేయాలి అంటే ఎలా క్రియేట్ చేస్తాం అంటే, మామూలుగా అయితే ఫంక్షన్ అని పెట్టి నేమ్ ఇచ్చేస్తాము. కానీ స్క్రిప్టింగ్ లో మనం ఈ వే ఫాలో అవ్వాలన్నమాట. సో స్క్రిప్టింగ్ లో నేమ్, సో నాకేం కావాలి, గ్రూప్ యాక్టివ్ కదా, సో గ్రూప్ యాక్టివ్ ఇన్సిడెంట్స్. ఈ సరే, ఇది ఫంక్షన్ నేము. ఇప్పుడు ఇట్లా కోలన్ పెట్టి ఫంక్షన్, ఈ వేలో ఫంక్షన్ క్రియేట్ చేస్తాం. ఇక్కడ కామా పెట్టాలన్నమాట. కామా పెడితే నువ్వు ఇంకా కింద ఎన్ని కావాలన్నా క్రియేట్ చేస్తావు ఇలాంటి ఫంక్షన్స్. క్లియరా? ఇంకేంలో ఉన్నావు ఓటే చేసి కామా యా, అవసరం లేదు, ఒకటే అయితే. ఇప్పుడు నా లాజిక్ ఏమని చెప్పా నేను, గ్రూప్ లో ఎన్ని యాక్టివ్ ఇన్సెడ్ ఉన్నాయో వానికి కౌంట్ కావాలి, ఓకేనా? సో వేర్ ఈస్ ఈక్వల్స్ టు, ఒక నిమిషం ఫస్ట్ దీన్ని సేవ్ చేద్దాం, ఏదన్నా ఎర్రర్స్ ఉంటే చూపిస్తుంది. స్క్రిప్ట్ ఇంక్లూడ్ క్రియేట్. ఇప్పుడు సో వేర్ ఆర్ ఈస్ ఈక్వల్స్ టు న్యూ గ్లైడ్ రికార్డ్ ఆఫ్ ఇన్సిడెంట్. ఓకే, ఇప్పుడు నేనేం చెప్పాను, ఆర్ఏసీ డాట్ ఆర్ఏసీ డాట్ యాడ్ యాక్టివ్ క్వైరీ. ఓకే, ఆర్ఏసీ డాట్ యాడ్ క్వైరీ ఆఫ్ అసైన్మెంట్ గ్రూప్ అండ్ గ్రూప్, కామా. ఇప్పుడు నేను డైనమిక్ అన్నాను అంటే, నేను ఎప్పుడైతే ఫంక్షన్ కాల్ చేస్తానో అప్పుడు అసైన్మెంట్ గ్రూప్ ని పాస్ చేస్తాను దానికి. అర్థమవుతుందా? సో ఇప్పుడు నేను ఇక్కడ ఏదన్నా ఒకటి జిఆర్పి ఐడి అని పెట్టుకుంటా. ఇది పారామీటర్, నా ఇష్టం ఎట్లా నేర్చుకోవచ్చు. ఈ జిఆర్పి ఐడిని ఇక్కడ నేను యూస్ చేస్తాను. ఇదే పారామీటరైజ్డ్ ఫంక్షన్స్ మనం మరో చెప్పుకున్నాం కదా. ఓకే, ఇప్పుడు ఫైనల్ గా నీకు రిజల్ట్ ఏం కావాలి, దాని యొక్క ఇది కావాలి నాకు, అంటే రిజల్ట్ కావాలి. ఓకే, సో రిటర్న్ ఆర్ఈసి డాట్ గెట్ రో కౌంట్. ఇప్పుడు సేవ్ చేసుకుందాం. ఇంకా బ్యాక్గ్రౌండ్ స్క్రిప్ట్ అంటే ఇంక నీ ఇష్టం, నువ్వు బిజినెస్ రూల్లోనే రాసుకో, ఎన్ని చెప్పుకున్నాం మనము, యూ యాక్షన్ రాసుకో, యూ యాక్షన్ లో కూడా మనం చేసుకోవచ్చు అనమాట. ఈ స్క్రిప్టింగ్ లో కాల్ చేసే పద్ధతి ఎలా ఉంటుంది అంటే ఈ వేలో ఉంటుంది. వేర్, సో ఒక ఆబ్జెక్ట్ లాగా క్రియేట్ చేసుకోండి, న్యూ స్క్రిప్ట్ ఇంక్లూడ్ నేమ్. ఓకే, ఆ స్క్రిప్ట్ ఇంక్లూడ్ నేమ్ ఏమో గెట్ ఇన్సిడెంట్ డీటెయిల్స్ డాట్ ఫంక్షన్ నేమ్. ఓకే, డాట్ ఆ ఫంక్షన్ నేమ్ ఏమి ఇది. ఇప్పుడు ఇక్కడ నేను పారామీటర్ ఎక్స్పెక్ట్ చేస్తాను, అవునా? సో పారామీటర్ ఏం పాస్ చేయాలి, అసైన్మెంట్ గ్రూప్ యొక్క సిస్ ఐడిని పాస్ చేయాలి, ఎందుకు, అది రెఫరెన్స్ ఫీల్డ్ కాబట్టి. ఓకే, సో ఇప్పుడు హార్డ్వేర్ అనే దాన్ని పాస్ చేసి చూద్దాం.
ఈసీ సైడ్ అని పాస్ చేద్దాం. ఏమొస్తుంది చూద్దాం. Hmm. Hmm. దాన్ని ప్రింట్ చేయాలి కదా, ఓపెన్ చేద్దాం. ఏం చేద్దాం అంటే ఇక్కడ ఇలా పెట్టేసి gs డాట్ ప్రింట్ rec డాట్ get active incidents ఆ స్క్రిప్ట్ ఇంక్లూడ్ గ్రూప్ కాల్ సో ప్రింట్ చేద్దాం. చూసినావా 5 వస్తాను కౌంట్. ఎందుకు ఆ గ్రూప్ మీద 5 ఉన్నాయి. సో ఈ విధంగా లాజిక్ అనేది ఇంకా నువ్వు వేరే వాళ్ళు వేరే గ్రూప్ పాస్ చేస్తారు, అంటే గ్లైడ్ చేసుకొని ఎక్కడ గ్రూప్ పిక్ చేసి ఇలాంటి డైనమిక్ లాజిక్స్ ని నువ్వు ఈ వేలో రాస్తావు. సో ఈ విధంగా నువ్వు స్క్రిప్ట్ ఇంక్లూడ్ ని కాల్ చేస్తావు. వేర్ ఆర్ఈసి అదే ఒక ఆబ్జెక్ట్ లా క్రియేట్ చేసుకుంటావు, న్యూ పెడతావు, స్క్రిప్ట్ ఇంక్లూడ్ నేమ్ ఫస్ట్, తర్వాత ఆ ఆబ్జెక్ట్ డాట్ ఫంక్షన్ నేమ్. ఇప్పుడు ఇంకో ఫంక్షన్ ఉంది అనుకోండి ఇక్కడ మీకు స్క్రిప్ట్ ఇంక్లూడ్ లో, ఆ ఫంక్షన్ మళ్ళీ కాల్ చేస్తావు. ఇక్కడ కావాలంటే నీ ఇష్టం అనమాట, ఎన్నిసార్లు కాల్ చేసుకోవచ్చు. చూడు ఇంకోటి క్రియేట్ చేద్దాము, ఏదన్నా ఏం చేద్దాము. ఓకే, సో టెస్ట్ ఐఎన్సి అని ఏదైనా ఒక ఫంక్షన్ క్రియేట్ చేసుకో. సరే ఇట్లా చేయకూడదు, కోలన్, సరే కోలన్ ఫంక్షన్. ఈ వేలో క్రియేట్ చేయాలి ఫంక్షన్. సో ఇప్పుడు రిటర్న్ హాయ్ దిస్ ఇస్ సికే టెస్ట్. ఇప్పుడు సేవ్ చేయండి. సో టెస్ట్ ఐఎన్సీని కాపీ చేసుకో. ఇప్పుడు చూడు మళ్ళీ కావాలని నువ్వు కాల్ చేసుకో. ఎట్లా వస్తావు, gs డాట్ ప్రింట్ ఆఫ్ ఆర్ఈసి డాట్, అంతే. ఇక్కడ పారామీటర్ ఏం ఎక్స్పెక్ట్ చేయలేదు. రన్ చేసుకో. ఓకేనా. సో ఈ వేలో మనం స్క్రిప్ట్ ఇంక్లూడ్ ని సర్వర్ సైడ్ నుంచి సర్వర్ సైడ్ కి యూజ్ చేస్తాం. ఓకేనా. సో ఏదైనా బెస్ట్ ఎగ్జాంపుల్ ఉందేమో చూద్దాం. స్క్రిప్ట్ ఇంక్లూడ్ ఎగ్జాంపుల్స్ మామూలుగా మేమైతే కన్నా రియల్ టైం ఉంటుంది కాబట్టి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్ లాగా వస్తారా, పెద్ద పెద్ద చేస్తాం అనమాట. క్లయింట్ కాల్ అంతే. మ్మ్. గ్లైడ్ అజాక్స్ కూల్. సరే అండి, ఇంకో హోంవర్క్ ఏదైనా ఇస్తాను నేను. దీన్ని చేయండి. తర్వాత ఇప్పుడు నేను ఒక సింటాక్స్ ఇస్తాను, అది కొంచెం పెద్ద సింటాక్స్. అది నేర్చుకుంటే కన్నా టుమారో మనం గ్లైడ్ అజాక్స్. ఓకేనా.